బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్ చేసిన రానా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి లాంటి 29 మంది సెలబ్రిటీస్ పై కేసు నమోదు చేసినందుకు ఈడీకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. బెట్టింగ్ యాప్లతో కోట్ల మంది యువకుల జీవితాలు నాశనం అయ్యాయని ఆరోపించారు. బెట్టింగ్ యాప్స్ పై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేసు వేశామని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఈ కేసులో బీజేపీతో ఉండే వాళ్లను వదిలేస్తారా అని ప్రశ్నించారు. Talking against any governments here, but I am requesting all the chief ministers, under your watch 150 bridges have collapsed, hundreds of people have died, thousands have been injured. What in the hell you are doing? I am asking the Prime Minister, you got 26 awards and the media is covering how many awards you got yesterday from Namibia and Africa. Let's talk about how many bridges have been collapsed, how many crores Hyderabadlo jaragadu. 29 mandi celebrities including Daggubati Rana, Manchu Lakshmi, Vijay Devarkonda, వీళ్ళు ముగ్గురు నేను కల్లా 29 మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. నేను చెప్పాను మే 23ని ఇదే సుప్రీం కోర్టులో ఆనరబుల్ కోర్ట్స్లో నేను ఆర్గ్యుమెంట్ చేసి, అయ్యా 1100 మంది సెలబ్రిటీస్ ఇంక్లూడింగ్ సచిన్ తెండూల్కర్, గాడ్ ఆఫ్ ద క్రికెటర్, ఈ యాప్ను వాడండి అంటే ప్రజలు ఏం చేస్తారు? 300 మిలియన్లు 30 కోట్ల యూత్, నైవ్ యూత్ సూసైడ్లు చేసుకుంటున్నారు. అందులో వేల మంది తల్లిదండ్రుల ప్రాపర్టీస్ అమ్మేస్తున్నారు, బెట్టింగ్ యాప్లు వాడుతున్నారు.